హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఎవరితోనూ మానసికంగా దగ్గరవ్వకండి. ఎందుకు అంటే వారు మీతో మాట్లాడడం మానేసినప్పుడు మీరు దాని నుండి బయటపడలేరు. ప్రజలు ప్రతిరోజు కూడా వివిధ భావాలతో మేల్కొంటారని మర్చిపోకండి. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, ఇక ఆస్తి కలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్య ఫలాలు మాత్రమే నీ పాలు. యవ్వనం అలాగే సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం అలాగే సంపద మాయమవుతాయి. కానీ మీరు చేసిన మంచి చెడులే మీ వెంట వస్తాయి. పుణ్యఫలం మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ పాపఫలం మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే జీవితంలో ఈ విషయాలని తప్పకుండా మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. నిజమే కదండి? ఒకరి అదృష్టాన్ని ఎప్పుడూ కూడా ఎక్కువ చేసి చూడకూడదు. అలాగే ఇంకొకరి దురదృష్టాన్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నిజమే కదండి? నీతి కోసం బ్రతుకు. నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. ఇక సత్యం కోసం బ్రతుకు. ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు. మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. ఇక ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. అదే ప్రాణం పోయాక అదే మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏదీ కూడా మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. నిజమే కదండి? ఒక చెట్టులోని ఆకు కింద రాలినప్పుడు పైన ఉన్న ఆకు నవ్వదు. ఎందుకు అంటే దానికి తెలుసు తను కూడా అంతే అని. కానీ అని తెలిసిన మనిషి మాత్రం, అన్నీ తెలిసిన మనిషి మాత్రం ఎదుటివారు బాధలో ఉంటే లోపల నవ్వుతూ ఆనందపడుతూ ఉంటారు. కోరికలకు ఎప్పుడూ కూడా బానిస కాకండి. తృప్తిగా బ్రతకలేరు. కోరికల వెంట పరిగెడుతూ దేన్ని తృప్తిగా అనుభవించలేవు కూడా. జీవితమే ఓ గొప్ప వరం. దాన్ని ఎప్పుడూ కూడా ఒక శాపంలా మార్చుకోకు. కోటీశ్వరులు కావడం సాధ్యం కాదు. నిజాయితీపరులు కావడం మాత్రం ప్రతి ఒక్కరికి సాధ్యమే. నిజమే కదండి? తెల్లటి రూపం ఉన్నవారికి వారి నీడ నలుపుగానే ఉంటుంది. అలాగే నల్లటి రూపం ఉన్నవారికి కూడా వారి నీడ నల్లగానే ఉంటుంది. వర్ణాల్లో జీవితం లేదు. మనిషి యొక్క ఆలోచనల్లోనే ఉంటుంది అసలైన జీవితం. గుర్తుంచుకోండి. గెలుపంటే ఆస్తులు, అంతస్తులు కూడపెట్టడం కాదు. మనుషుల్ని గెలుచుకోవడం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు. ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా తోడుగా నిలబడడం. స్నేహం అంటే ఆనందాలు ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ చేయూతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు. వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. విలువలు అంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు. జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండడం. గుర్తుంచుకోండి. ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులాగా. ఎందుకు అంటే అది ఎండలో నడిచేవారికి నీడను ఇస్తుంది. వానలో తడిచేవారికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తుంచుకోమని ఎప్పుడూ కూడా అడగదు.
నిజమే కదండి. కేవలం ఇవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఎప్పుడూ కూడా తిరిగి ఆశించకండి. నీ ఉద్దేశం అలాగే నీ కర్మ మంచిదైతే మీకు చెందాల్సిన దానికంటే ఎక్కువగానే చెందుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, విద్య, వివేకం, జ్ఞానం, పరిజ్ఞానం అనేవి మానవునికి తరగని నిధులు. వీటిని మన జీవన గమనానికి సరైన విధంగా ఉపయోగించుకోవాలి. మానసిక వికాసాన్ని పెంపొందించుకుని సత్ప్రవర్తనతో మెలగాలి. మనిషి తన జీవితంలో తీసుకోవలసిన ముఖ్య నిర్ణయం ఏదైనా సరే ఆవేశంతో కానీ, భయంతో కానీ, కంగారుతో కానీ, తొందరపాటుతనంతో కాకుండా ప్రశాంతంగా, వివేకంగా ఆలోచించి తీసుకోగలగాలి. అప్పుడే మనతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా ఆదర్శనీయంగా ఉంటుంది. జీవితంలో ఒక తండ్రిని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ రాదని. తల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. సోదరిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో ఒక కళ స్త్రీ రూపంలో ఉందని. ఒక సోదరుణ్ణి చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న, అక్కని చూసి గర్వపడొచ్చు, కష్టం నిన్ను పలకరించిందని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. అర్థమైంది కదండి. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ భగవంతుడు అంతా గమనిస్తూనే ఉంటాడు. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. నిజమే కదండి. ఏ క్షణం నుంచైతే మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుంచి మనకు మంచి అనేది ఆరంభమవుతుంది. ఇదే ప్రకృతి యొక్క ధర్మం. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అనేది అమృతమే, మధురమే. గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అంటే. ఇక అదే కదా సదా ఆచరణీయం కూడా. గుర్తుంచుకోండి, తల్లి లేకపోతే బంధం పోతుంది, తండ్రి లేకపోతే బంధుత్వమే పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివి పోతుంది, కానీ భార్య పోతే మాత్రం జీవితంలో సర్వం పోతుంది. భార్యకు ఉన్నప్పుడే తన విలువను తెలుసుకుని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. అర్థమైంది కదండి. మగవాణ్ణి మోసం చేసే ప్రతి స్త్రీ కూడా చెప్పే మాటలివే. నా మీద నీకు నమ్మకం లేదా అని. నిజమే కదండి. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోండి. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఎదుట వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం లేదని ఎప్పుడూ బాధపడవద్దు. నీకు మర్యాద ఇవ్వాలని ఆశపడవద్దు. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదు అని అర్థం చేసుకోండి. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా కూడా లేనట్లే. నిజమే కదండి. గుర్తుంచుకోండి, చర్య అనేది విత్తనమైతే సంకల్పం అనేది దానికి ఎరువవుతుంది. ప్రతిరోజు కూడా నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. దాని యొక్క మొలక పెద్దదైతే ఆ చెట్టే నీ యొక్క వ్యక్తిత్వం అవుతుంది. ఇక అది గెలుపు అనే ఫలాన్ని, సంతృప్తి అనే ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ యొక్క పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వరూ కూడా ఆలోచించరు.
నీ పలకరింపుని మాత్రమే అందరూ గుర్తుపెట్టుకుంటారు. కాకి అలాగే కోకిల రెండు అరుస్తాయి, కానీ కాకిది గోల అంటారు, కోకిలది పాట అంటారు. ఇక ఆలోచించండి ఎందుకు అని. బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చని మర్చిపోకండి. జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. ఇక అందరూ ధైర్యంగా ఉండండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి.